ఈడీ ఎంటర్ అయిపోయింది. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్లో ప్రెస్ రిలీజ్ ఓపెన్ చేయండి. మీడియా ప్రెస్ రిలీజ్ ఇగో ఇది చూడండి. ED Hyderabad has conducted search operations at 5 locations in Hyderabad at the residence and farmhouses of Srimati Khaderunnisa, Muhammad Munawar Khan, Muhammad Latif Sharfan, Muhammad Akhtar Sharfan, Muhammad Sukur వీళ్ళందరి మీద 28/4/2025 అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది PMLA మనీ లాండరింగ్ యాక్ట్ కింద 2002 కింద ఇన్ కనెక్షన్ విత్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ alienation of government land for personal gains. During the search operations, various incriminating documents, Indian currency of 23 lakh, foreign currency of 12,000 UAE dirham, 45 old and used cars, including several vintage cars were seized. మొత్తం సీజ్ చేసి వీళ్ళ మీద ఈడీ రైడ్స్ చేసింది. ఇగో దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ 29వ తారీఖున ఈ ప్రెస్ రిలీజ్ అయింది. వెంటనే వీళ్ళు కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. ఏమేమి దొరికినాయి అంటే ఇగో 12,000 UAE దిర్హం అవి దొరికినాయి, 23 లక్షల ఇండియన్ కరెన్సీ దొరికింది. దాంతోపాటు 45 ఓల్డ్ అండ్ యూజ్డ్ కార్స్ దొరికినాయట వాళ్ళ ఇళ్లలో, ఇంక్లూడింగ్ సెవరల్ వింటేజ్ కార్స్ ఉన్నాయట ఆ 45లో. ఇగో ED investigation revealed that government land or Bhudan land situated in Nagaram village, Maheshwaram Mandal was falsely claimed by Srimati Khaderunnisa as her ancestral property. That revenue records were fraudulently mutated and the land was sold to various entities in association with several middlemen. These middlemen in convenience with government officials forged the documents and changed the land revenue records, resulting in denotifying the said land from the prohibited list and its subsequent sale to some private parties. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇది వారసత్వం కింద ఈ భూమి వచ్చిందని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి కొంతమందికి అమ్మిరు, ఆ కొంతమంది నుంచి ఇంకొంతమంది ఉన్నారు, ఆ కొన్న వాళ్ళలో IASలు IPSలు కూడా ఉన్నారు. అసలు నేను అంటున్నది ఏంటంటే ఈ IAS IPSలకి ఈ భూమి తెలవకుండా ఉన్నారా, లేదు వీళ్ళని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే. ఇప్పుడు ఎట్లుందంటే రాష్ట్రంలో ఒక 4-5 బ్యాచ్ తయారైంది. ఇప్పుడు నేను ఏడికి పోయినా నిన్న 9 ఎకరాల 36 గుంటలకు సంబంధించి ఎక్కడిది గంధంగూడ, గండిపేట మండల్ గంధంగూడ విలేజ్ రంగారెడ్డి, మళ్ళీ ఇల్లే నవీన్ మిట్టల్ అండ్ అమోయ్ కుమార్. ఆ విలేజ్లో 9 ఎకరాల 36 గుంటల ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ని ఒక 15 మంది కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఐందల అభిషేక్ అనేటోడికి GPA చేస్తారు. దాని తర్వాత నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా ల్యాండ్ కింద మార్చేస్తారు. ఎవరు? నవీన్ మిట్టల్ అండ్ అమోయ్ కుమార్ కలిసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఆ నవీన్ మిట్టల్ అమోయ్ కుమార్ అనే IASలు ఆ పని చేస్తారు. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఈ ముస్లిం వాళ్ళ చేత కూడా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే అనిపిస్తున్నది. లేకపోతే ఒక రెవెన్యూ అఫీషియల్కి ఇది భూదాన్ ల్యాండా పట్టా ల్యాండా అసలు ఎట్లా తెలియదు? లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు సామాన్య ప్రజల కంటే తెలియదు, వాళ్ళకి ఇదే అనుకుంటారు. అరే మీరు మొత్తం CCLA కమిషనర్, మీరు తెలవకుండా ఎట్లా కొన్నారు? అంతా తెలిసే కొన్నారు. అసలు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది కూడా మీరే అని అనిపిస్తున్నది. ఇన్వెస్టిగేషన్లో తేలాలి. థరో ఎంక్వైరీ జరిగితే దొంగలు బయటకు వస్తారు. ఇక్కడ ఇంకొకటి, సో ఒకసారి మనం ధరణి లోపలికి వెళ్దాం. మీరు చూడండి, ఇది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ రంగారెడ్డి, మండల్ మహేశ్వరం, విలేజ్ నాగారం, విలేజ్ నాగారం. ఒకసారి సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అడుగుదాం. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి? ఈ సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్ మనకు కావాల్సింది? ప్లీజ్ చెక్. 181, 194 అండ్ 195. సి ఇది ప్రోబిటెడ్ లిస్ట్. యాక్చువల్గా ఇది ఆల్రెడీ హైకోర్టు చెప్పే కంటే ముందే ప్రోబిటెడ్ లిస్ట్లో ఉంది. ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్న భూమిని వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ఇగో 181 సర్వే నెంబర్, ఇది ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్నది. ఇగో కవర్డ్ బై కోర్ట్ స్టే.
3 ఎకరాలు ఉంది ఇందులో, 3 ఎకరాలు 8 గుంటలు. 181 సర్వే నెంబర్, ఇక్కడ 1 ఎకరా 5 గుంటలు ఉంది, కవర్డ్ బై కోర్ట్ స్టే. 181 సర్వే నెంబర్, ఇక్కడ ఒక 50 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది. ఇది గౌట్ ల్యాండ్, ఇగో భూదాన్ ల్యాండ్ చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక 181 సర్వే నెంబర్, ఇంకో దాంట్లో కొంత విస్తీర్ణం ఉంది, గౌట్ ల్యాండ్, ఇది కూడా మనకు కనబడుతున్నది. నెక్స్ట్ 181 తర్వాత 194, 194లో కూడా 227 ఎకర్స్, 200 ఎకర్స్, 17 ఎకర్స్, 110 ఎకర్స్, 273 ఎకర్స్, 227 ఎకర్స్, 34 ఎకర్స్. 195లో 800, 95, 3 ఎకర్స్, 154, 154, 3. సో ఇది ఒకటి మనం చూసుకోవచ్చు. ఇక మీరు దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అన్నది కూడా మనం ఇక్కడ ఇగో ఈ లింక్స్ ఓపెన్ చేస్తే మనకు కనబడుతుంది. ఇగో చాలా కేసులు ఉన్నాయి దీని అంటే కొన్ని అంటే కొంతమంది ఈ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఇందులో కొనుగోలు చేసిరు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కేసు ఉన్నది, ఇగో ఒక కేసులో సేమ్ ఒక ఆయన ఎవరో ఒక రెవెన్యూ ఆఫీసర్ ఆర్ సంథింగ్ దొరికిపోయింది అనమాట. ఒక కేసులో దొరికిపోతే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికితే ఈ సర్వే నెంబర్లో ఉన్నాయనేది. ఎవరైనా బానోతు వీరు నాయక్ అట ఎవరైనా. గో అగ్రికల్చర్ ల్యాండ్ అడ్మెజరింగ్ ఎకర్ 34 గుంటలు ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 194 ఎట్ నాగారం విలేజ్, మహేశ్వరం మండల్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎందుకు ఓపెన్ చేసినది, ఇప్పుడు ఈ బానోతు వీరు నాయక్కి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండగా ఇది భూదాన్ ల్యాండ్ అవ్వంగా అసలు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆ దొంగలను పట్టాలి ఫస్ట్ మనం. ఇట్లా ఎంతమందికి చేసిర్రు? ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఇగో ఇట్లాంటి వాళ్ళకు కూడా చేసిర్రు. ఎంతోమంది పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా నష్టపోయి ఉంటారు ఇందులో, రైట్? సో ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ ఇది. సో దాని తర్వాత మనం మీకు ఈసీ కావాలనుకుంటే సెర్చ్ ఫర్ ఎన్కంబరెన్స్, ఇది మనం డీటెయిల్గా వెతికితే కానీ విషయాలు ఇది చాలా లేదు, ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ నెంబర్ వైజ్గా చూసినా లేదు బై ప్రాపర్టీ వైజ్గా చూసినా మనం డీటెయిల్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. ఇగో ప్రాపర్టీ వైజ్ ఇగో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మహేశ్వరం మండల్, విలేజ్ నాగారం. ఓకే, సర్వే నెంబర్స్ టైప్ చేయండి. ఇక్కడ 181 ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ చేసిన, 182, 194 అండ్ 195 క్లిక్ చేయండి, మీకు డేటా వస్తుంది. సో ఈ డేటాలో కావాల్సిన ఈసీస్ అన్నీ ఉంటాయి. సో ఇది ఏమవుతుందంటే ఇది ఎక్కువ ఈసీలు ఉన్నాయి కాబట్టి అన్ని సర్వే నెంబర్లది కాబట్టి ఇది మనం ఓపెన్ చేసినప్పుడు హ్యాంగ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నది. సో మనం చెక్ చేసినప్పుడు ఎవరెవరి ప్రాపర్టీ ఎంత ఉన్నది, ఎన్ని ఎకరాలు అన్నది మనకు డీటెయిల్గా వాళ్ళ ఈసీలు కూడా బయటకు వస్తాయి. ఇది మనం రాబోయే రోజుల్లో మరింత ఈ ఇన్ఫర్మేషన్ని బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇవన్నీ ఈసీలే, సర్వే నెంబర్స్ 181, 182, 194 అండ్ 195. ఇవన్నీ కూడా 2025/8 ఇగో ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయిన డేట్స్ 2008. ఇగో ఇవన్నీ ఆ ప్రాపర్టీ ఆ సర్వే నెంబర్స్లో ఆయా సర్వే నెంబర్స్లో అయిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ దాదాపు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి. దీస్ ఆర్ ఆల్ ఈసీస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ఈసీస్. 2419 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 2419 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం మచ్చుకి ఒకటి ఓపెన్ చేసిన ఎవరో ఒకటిది వచ్చింది. నాగారం సర్వే నెంబర్ 194, 1 ఎకర్ 4 గుంటల ఎక్స్టెంట్, ఎవరిదో ఇది. సో ఇట్లా ఈ సర్వే నెంబర్స్ అన్నీ మనం ఓపెన్ చేసి చూస్తే ఈ దొంగల బండారం ఇంకా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, మరి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఏమో తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి భూములు ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. దుర్మార్గంగా ప్రభుత్వ భూమి అని తెలిసినా, భూదాన్ భూమి అని తెలిసినా సర్వే ఈ రకంగా చేసింది. ఇంకొకటి నిన్న మొన్న నాకు ఏదో కేసు వచ్చింది. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పిగ్లీపూర్ అని ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్ దగ్గర ఆయన పేరేంది, మల్లేష్ యాదవ్, మల్లికార్జున్ యాదవ్. ఆయన ఇంకొక ఆయన ఇద్దరు కలిసి, కృష్ణమూర్తి ఇంకేదో పేరుంది, ఆయన ఇద్దరు కలిసి దాదాపుగా 100 ఎకరాలకు పైన భూదాన్ సీలింగ్ ల్యాండ్లో పెద్ద వెంచరేజ్ వాడింది. అని షర్టు కాదు, పాయింట్ కాదు, వంది రూపాయి లేదు, రూపాయి లేకుండా వచ్చేసిండు. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో జెండాలు వాతిండు, ఆదివారం దందా చేసిండు, ఒక 100 ప్లాట్లు అమ్ముతూనే ఉన్నాడు. దయచేసి పొరపాటున ఎవరైనా అటువైపు వెళ్ళే వాళ్ళంటే కొనకండి దయచేసి.
ఫిగ్లీపూర్ అబ్దులాపూర్ మెట్టి దగ్గర. ఎంత ఎంత దుర్మార్గం ఇది. నేను ఎంఆర్ఓ కాల్ చేసిన, ఏం సార్ ఇది ఏం నడుస్తుందంటే, నేను హయాంలో లేనండి, పాత వాళ్ళు ఉండే, నేను మొన్ననే వచ్చిన. ఆయన అన్నది కూడా వాస్తే మొన్నే వచ్చింది ఆయన. మరి ఏంది ఇది అంటే, మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినాం, కోర్టులో పిటిషన్ వేయించినాం, కలెక్టర్కి పంపించినాం, హెచ్ఎండిఏకి పంపించినాం, అన్నీ పంపించినా వాడు ఇంకా అమ్ముతూనే ఉన్నాడు. మరి ఎవడి మద్దతుతో అమ్ముతున్నారు? ఇక ఒక లీడర్ అట దీంట్లో 2.5 కోట్ల కారు వేసుకపోయినట. మరి ఎవరో ఆయన పెద్ద మనిషి, 2.5 కోట్ల బెంజ్ కార్ అట. ఇట్లా ఎన్ని లెక్కలు ఉన్నాయి? ఇట్లా ఎవడు తీయాలి ఇవన్నీ? మనం ఇట్లా మాట్లాడతాం కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎవడో ఒకటి దీన్ని చూస్తాడు, చూసి కథం వాడిని పిలిపిస్తాడు, నీకు సగం నాకు సగం, కథం అయిపోయింది. మరి మనం మాట్లాడి ఏం లాభం అని అంటే, మనం మాట్లాడాల్సిందే పబ్లిక్లో ఈ అవగాహన కల్పించాల్సిందే. ఎవరూ మాట్లాడకపోతే ఇంకా 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 పెరిగిపోతూనే ఉంటాయి, ఇంకా నడుస్తుంది. అట్లీస్ట్ ప్రజలు అట్లీస్ట్ ఒక ల్యాండ్ కొనేటప్పుడు, ఒక ఫ్లాట్ కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం వీటి మీద ఎంక్వైరీ ఎంతవరకు జరుగుతుంది అన్నది. ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇమీడియట్గా కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కబ్జా కేసులు బుక్ చేయాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు కేసులు బుక్ చేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.